శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి గురు ప్రభావం వలన కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, కుటుంబంలో కలహాలు వచ్చినప్పటికీ వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. మంచి బాగానే ఉంటుంది. అవన్నీ సమసిపోవడానికి అవకాశం ఉంది. ధనం వృద్ధి అవుతూనే ఉంటుంది. అలాగే మీరు పాటలు పాడే శక్తి, మాటలు మాట్లాడే శక్తి, ఒక వర్చస్సు ఎక్కడా తగ్గదు. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆలస్యం అవడము, అయితే కాళ్ళకు కానీ పాదాలకు కానీ దెబ్బలు తగిలి బ్లడ్ కనపడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు సరే, ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందండి. మీకు ఆలోచన ధోరణి ఎక్కువ, ఆలోచన శక్తి ఎక్కువ, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అందువలన మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళకి, చెల్లెలకి కానీ చిన్న చిన్న దెబ్బలు తగలడము, వాళ్ళకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చదువులో ఎటువంటి ఆటంకాలు ఉండవు. బుధాదిత్య యోగం, రవి బుధుడు మేషంలో ఉన్నారంటే బుధాదిత్య యోగమే. రాశిలో జనరల్గా బుధాదిత్య యోగం బుధుడు రవి బుధుడు కలిశారు కాబట్టి సరే, అది పక్కన పెడితే చదువులో ఆటంకాలు లేకుండా, తల్లిగారికి మీ మీద ప్రేమ ఎక్కువ ఉంటూ, అలాగే భూములు కానీ, వాహనాలు కానీ, పండ్ల తోటలు అంటే మామిడి పళ్ళు కూడా అవ్వచ్చు. పండ్ల తోటలు కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రైతులకు మంచి కాలము చెప్తాం. విద్యలో ఎంత చెప్పినట్టుగా విద్యలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా వేదశాస్త్ర విద్య, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆడిటింగ్ అంటాం చూసారా, అంటే సిఏ, సిఎంఏ అంటాక ఐసిడబ్ల్యూ విద్య, సిఎంఏ విద్యలో మీరు బాగా ఆరితేరతారు. విదేశాలు కూడా వెళ్తారు. 4th భావంలో రావు ఉంటే అర్థం ఏంటయ్యా అంటే, ఉన్న ప్రదేశాన్ని, పుట్టిన ప్రదేశం నుంచి విదేశాల్లో జీవిస్తాడు అని శాస్త్రం చెప్తోంది. మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. పంచమస్థానం శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. అంటే పంచమస్థానం శుక్రుడు అంటే మంచి కళగా ఉండడానికి, అలాగే సినిమా రంగంలో అవకాశాలు రావడానికి, అలాగే టెలివిజన్ రంగంలో, కళారంగంలో మీకు మంచి అవకాశాలు రావడము, డెవలప్మెంట్స్ ఎక్కువ కళారంగంలో ఉండడము బాగా ఉంటుంది. బట్టలు, బంగారము, వెండి సామాన్లు, గృహం మంచిగా అలంకరించుకోవడాలు అద్భుతంగా ఉంటాయి. పంచమస్థానం శుక్రుడు ఒక పుత్రిక కలుగుతుంది మీకు, అమ్మాయి. అయితే అమ్మాయిల వలన, మీకున్న అమ్మాయిలు ఉంటారు సంతానం, ఆడవాళ్ళు, వాళ్ళ వలన మీకు సుఖము, సౌఖ్యము, ఆనందము, అదృష్టము, ధన ప్రాప్తి కూడా కలుగుతుంటాయి. అంత అదృష్టం అండి. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. సినిమా రంగంలో కూడా బాగా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అలాగే గురు ప్రభావం కూడా చాలా అద్భుతం అండి. అంటే మీకు సేవకాజనము ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు, మీరు శత్రువుల మీద విజయం సాధిస్తుంటారు. శత్రు జయం మీకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే అష్టమ స్థానంలో కేతువు ప్రభావం వలన అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీ భాగ్యము వృద్ధి అవుతూనే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో కొంతకాలం పాటు లాసులు రావడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఎటువంటి మార్పు ఉండదు, ఉద్యోగాలు పోవు. ఎటువంటి మార్పు ఉండదు అంటే అర్థం ఏంటంటే పోతాయని భయం ఉండదు అని అర్థం. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలను, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మీరు ఏ ఇండస్ట్రీ తీసుకోండి, దాంట్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థల్లో ప్రమోషన్స్, డబ్బులు బాగా వస్తాయి. నా పేరు డాక్టర్ వాడ్రే వాదనారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే, పక్క పెడదామండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా మీ ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే అట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి, మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కన పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు.
ఇంకోటి ఎవరు కూడా నా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి నేను ఎప్పుడు చెప్పను. ఎవరి జాతకాలు చెప్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలామందికి ఇష్టం, వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే, అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే, మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మన దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం అని ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు, మా మమ్మల్ని, మా తాతయ్యలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్తుంటారు. నేను అలాగే ఐసీడబ్ల్యూ ఫైనల్ చదువుతూ చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా, నేను కనుక్కున్నా. మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట, మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల అండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైతం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే, పక్క పెడితే మనకి 1st తారీఖుని పౌర్ణమి వస్తుంది, వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, కర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు మంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున్న తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడు పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.